హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ సమ్మర్లో మన ఒంటికి చలువ చేసి మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ ఇచ్చినటువంటి ఈ ఆహారం అండి. మనం చాలా లైట్ తీసుకుంటాం, అస్సలు తినము. కానీ వారానికి కనీసం 2 సార్లైనా తినండి. ఇందులోంచి వచ్చే ఆరోగ్య ఔషధాలు చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వారానికి 2 సార్లైనా మనం ఈ అన్నం తిందాము. చూడండి, ఇది బ్రేక్ఫాస్ట్లో తినాలి కాబట్టి నైట్ మనం అన్నం వండుకొని నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెం అన్నం మిగిల్చుకుని అందులోకి ఇలాగ పెరుగు, పాలు, కొన్ని వాటర్, నెక్స్ట్ గెంజి. అన్నం వండుకున్నప్పుడు గెంజి వారుస్తాం కదండి, ఆ గెంజి ఒక గ్లాస్ గెంజి మనం పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఫర్మెంట్ అయినప్పుడు మనకి ఆ గెంజిలోంచి వచ్చే గుడ్ బ్యాక్టీరియా మన ఒంటికి చాలా మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెంజిని ఇందులోకి యాడ్ చేయండి. గెంజి యాడ్ చేసి ఒకసారి అంతా అన్నం కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గోరువెచ్చగా ఉన్న పాలు పోస్తామండి, అందుకుని ఇన్ని వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసి అప్పుడు పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. మనం గెంజి నీళ్లు వేసాం కదా, ఆ వేడి ఇప్పుడు వేడి లేకపోయినా పెరుగు తోడుకుపోతుంది, కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేయండి. ఇందులోకి 2 స్పూన్ల పెరుగు వేసుకున్నా. అసలుకైతే 1 స్పూన్ సరిపోతుంది, కానీ మనం గెంజిని మిక్స్ చేసాం కాబట్టి చక్కగా ఫర్మెంట్ అయ్యి మనకి మంచి బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా మనకి మన ఆరోగ్యానికి మేలు చేసే, మన ఒంటికి చలువ చేసే ఔషధాలు ఇందులోంచి వస్తాయి కాబట్టి ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆప్షనల్ అని చెప్తాను. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఒంటికి చాలా 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 చలువ చేస్తుందండి, అందుకని ఉల్లిపాయలు కంపల్సరీ వేసుకోండి. మిర్చిని స్కిప్ చేసినా పర్వాలేదు. ఇది ఇలాగా తడి క్లాత్ అనమాట, మనం నాప్కిన్ ఉంటుంది కదా, దాన్ని తడిపేసి ఇలాగ మూత లాగా వేసేసి తర్వాత ఒక ప్లేట్ పెట్టేసేయండి. ఇది ఓవర్ నైట్ అట్లా పెట్టేసేయండి, సరిపోతుంది. మీరు మార్నింగ్ వండుకున్న అన్నాన్ని నైట్ ఇట్లా చేయకండి. నేనైతే ఏదైతే బ్రేక్ఫాస్ట్లోకి ఈ పెరుగన్నం తిందామని చెప్పి సద్దన్నం నేను ఈరోజు వండుకున్నాం. మేము నైట్ అయితే మేము రైస్ తినం కదా, నేను రేపటికి మనకి బ్రేక్ఫాస్ట్లోకి సద్దన్నం కావాలని చెప్పి నేను రైస్ కొంచెం వండుకుని మన మ్యాక్సీకి పెట్టి మిగిలిన రైసు నేను ఇలాగా పెరుగన్నం తోడు పెట్టాను అనమాట. ఇది రేపటికి మనకి చక్కగా తోడుకుపోతుంది. మీరు మార్నింగ్ అన్నం చేస్తే తెల్లారికి పాడైపోతుందండి, అందుకని మీరు సాయంత్రం తోడు పెట్టుకోవాలి కాబట్టి నైట్ మీరు అన్నం వండుకొని మీరు తినగా మిగిలిన అన్నాన్ని ఇలా చేయండి. ఖచ్చితంగా గెంజి యాడ్ చేసుకోండి. మార్నింగ్ నేను తెల్లారిపోయిన తర్వాత చూడండి, మీకు ఓపెన్ చేసి క్లాత్ అంతా చూడండి చక్కగా ఆరిపోయింది. ఎలా ఉంది వేడి, చాలా ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి అంత తడి క్లాత్ వేసానా, అయినా సరే క్లాత్ అంతా శుభ్రంగా ఆరిపోయింది. చూడండి, ఓపెన్ చేస్తే చక్కగా తోడుకుపోయింది. మనం ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ని ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఇందులో వాటర్ వేసేసాము, గెంజి వేసేసాము, పాలు వేసాము, పెరుగు వేసాము, రైస్ కూడా వేసేసాము కదా. ఇప్పుడు మనం ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ మిర్చీలు, ఆ ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసి ఒకసారి చక్కగా చేత్తో కలపండి. ఈ స్పూన్లతోటి గరిటెలతోటి కాదు, చక్కగా చేత్తో కలిపేసి మీరు ఎంతమంది ఉన్నారో అన్ని బౌల్స్లోకి అందరికీ వేసేసి అందరికీ ఉల్లిపాయ, మిర్చి తినగలిగిన వాళ్ళకి మిర్చి ఇవ్వండి. లేదంటే ఇలా దబ్బకాయ పచ్చడి కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, అరే ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. స్పెషలీ ఈ సద్దన్నంలోకి నిమ్మకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామందికి తెలుసు. ఒకవేళ ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎంత రుచి బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టి మీరు ఈ పచ్చడితో తింటారనమాట. కానీ ఇక్కడ ఉల్లిపాయలు తినాలండి, మిర్చిని తినకపోయినా పర్వాలేదు, ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీ తినాలి. ఒంటికి చాలా చాలా చలువ చేస్తుందండి. ఇది లిక్విడ్ లాగా ఉంటుంది, అలాగనే ఉండాలి కూడా. గట్టిగా ఉండొద్దు, ఇలాగ లిక్విడ్ లాగా ఉండాలి. మనం తింటుంటే చేతి నుంచి ఏదైతే మజ్జిగ ఉంటుందో అది అలా మోచేతి వరకు అలా కారిపోతూ ఉంటుందన్నమాట. అది మనం బౌల్ పైకి పెట్టుకుని చక్కగా ఇలా తింటే అది చాలా మంచిదండి. ఎంత మంచిదంటే మనకి మా అమ్మగారు మా అన్న కోసం ఇట్లాగా తయారు చేసి ఇచ్చేవారనమాట. అన్నయ్య రేపు ఏదైనా పొలం వెళ్తున్నాడంటే ఈ నైట్ ఇలా తోడుపెట్టి రేపు పొద్దున్న ఇచ్చేది అమ్మ. మాకు అలవాటే, మేము తింటాము. కానీ స్పెషలీ ఈ సమ్మర్లో మేము ఒక 3-4 డేస్ అయినా సమ్మర్లో మేము చేసుకొని, అంటే వీక్లీ 2-3 డేస్ అనమాట. అలా చేసి మార్నింగ్ మా పాప, నేను, మా వారు ముగ్గురం తింటాం. నార్మల్గా అయితే ఎప్పుడు మేము
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అసలు రైస్ తినం, కానీ ఈ సమ్మర్లో ఈ పెరుగన్నం, ఈ సద్దన్నం, పెరుగన్నం కాదు ఈ సద్దన్నం ఎంత బాగుంటుందో, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిర్చీలు అయితే మన చెట్టువన్నీ, చాలా బాగుంది. ఈ విత్తనం చాలా బాగుందని చెప్పి నేను ఈ సీడ్ అంతా నేను ఇలాగ వేసి మొక్కలు వేశాను. చక్కగా మిర్చీలు కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఇది టేస్ట్ బాగుంది, మిర్చి టేస్ట్. అందుకనే ఇలాగే నేను గ్రో చేసి మిర్చీలు అయితే కాయిపించాను. కాసి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అది కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్లో పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.